ప్రస్తుతం పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాల సీజన్ నడుస్తుందని భావించవచ్చు. సదరు డివోషనల్ పాయింట్కి స్క్రిప్ట్ పక్కాగా కుదిరితే చాలు పాన్ ఇండియా ప్రేక్షకులు థియేటర్స్కి పరుగులు తీస్తున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ల సునామీతో తడిసి ముద్దవుతుంది. ఇందుకు సాక్ష్యం ప్రస్తుతం థియేటర్స్లో సత్తా చాటుతున్న కాంతారా చాప్టర్ 1. థియేటర్స్లో అడుగుపెట్టి 10 రోజులు కూడా కాకుండానే 500 కోట్ల రూపాయలని రాబట్టి డివోషనల్ కంటెంట్కి ఉన్న కెపాసిటీని మరోసారి చాటి చెప్పింది. ఆ జోనర్లోనే వచ్చిన కార్తికేయ 2, హనుమాన్, కాంతారా, మిరాయికి కూడా పాన్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అప్కమింగ్ మూవీ అఖండ పార్ట్ 2 పై పడింది. ఈ చిత్రం ప్రధాన కంటెంట్ డివోషనల్. అఖండాన్ని మించి డివోషనల్కి చెందిన అంశాలు పార్ట్ 2లో ఉండబోతున్నాయి. పూర్తి డివోషనల్ చిత్రంగా తెరకెక్కనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొదటి భాగంలో అఘోర పాత్ర వెళ్ళిపోయింది. ఆ తర్వాత అఘోర జీవితంలో సంభవించిన కథతోనో లేక మొదటి భాగంలో అఘోర ఎంటర్ కాకముందు ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడో తెలిపే కథతోనో తెరకెక్కబోతుందనే ప్రచారం సినీ సర్కిల్స్లో వినబడుతోంది. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా అయితే అలాంటి మాటలకి బలాన్ని చేకూరుస్తున్నారు. సదరు టీజర్లో హిమాలయాల్లో బాలయ్య అఘోరాగా శివతాండం చేస్తాడు. దీంతో మూవీ విజువల్గా ఎంత గ్రాండ్గా ఉండబోతుందో అర్థమవుతుంది. బాలయ్య చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో సీజీ వర్క్లు, యాక్షన్ సీక్వెన్స్, దేవాలయ నేపథ్యం విషయాల్లో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. దీంతో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద డివోషనల్ కంటెంట్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా కాంతారా చాప్టర్ 1 స్థాయిలో అఖండ 2 హిట్ అయ్యే ఛాన్స్ ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినబడుతుంది. పైగా బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటి వరకు చెప్పిన సినిమాల లిస్ట్ చూసినా అలాంటి వాతావరణం గ్యారంటీ అని చెప్పవచ్చు. సింహ, లెజెండ్, అఖండాలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అవ్వడమే కాదు, బాలకృష్ణ రేంజ్ని కూడా హిమాలయాల శిఖరానికి చేర్చాయి. కాబట్టి కాంతారా చాప్టర్ 1 సరసన అఖండ 2 చేరుతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. తమిళ, హిందీ ప్రేక్షకులు అఖండాన్ని ఆశీర్వదించిన విషయం తెలిసిందే.